నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. చీడిగ గ్రామంలో అభయ త్రిశక్తి సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో దసరా ఉత్సవరాట మహోత్సవ కార్యక్రమం. కాకినాడ గోడారిగుంటల లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ. అన్నవరం లయన్స్ క్లబ్ కార్యాలయంలో శ్రీ సత్యదేవ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఇందుకూరు కొండదర్ల సంఘం ఆధ్వర్యంలో సీదిరి రామమూర్తికి ఘన సన్మానం. దసరా ఉత్సవాల సందర్భంగా కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో వేప చెట్టుపై దుర్గమ్మ, సత్తమ్మ, కాళికమ్మలుగా వెలిసిన అభయ త్రిశక్తి సత్తమ్మ తల్లి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ నిర్వాహకులు చింతాకుల అప్పలరాజు, వీరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో దసరా ఉత్సవరాట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మా చీడిగ గ్రామంలో వేప చెట్టుపై త్రిశక్తి అమ్మవారుగా వెలిసిందని, భక్తుల పాలిట కల్పవల్లిగా కోరికలు తీరుస్తుందని ఆలయ నిర్వాహకురాలు తెలిపారు. దేవీ నవరాత్రుల సందర్భంగా 10 రోజుల పాటు అమ్మవారికి కుంకుమ పూజలు, హోమాలు అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. గ్రామ పెద్దలు, భక్తులు అమ్మవారిని దర్శించుకొని దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు కోరారు. అమ్మవారి ఆలయ ముఖద్వార నిర్మాణం శరవేగంగా జరుగుతుందని తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన ముఖద్వార ప్రారంభోత్సవం కార్యక్రమానికి గ్రామ పెద్దలు, ప్రముఖులు, భక్తులు హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ రూరల్ మండలం చీడిగా అమ్మవారు అభయ త్రిశక్తి సత్తమ్మ తల్లిగా పేరెందుకుని 7వ సంవత్సరం అమ్మవారి దశమి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఇవాళ రాటముహూర్తం అమ్మవారికి భక్తులందరి చేత రాటముహూర్తం చేస్తాము. కుంకుమ పూజలు జరుగుతాయి. 11 రోజుల పర్వదినము. అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, రవిక అన్న ఎవరైతే వాళ్ళ కోరికలు, భక్తి కోరికలు మన ఇక్కడ వీరభద్రులు పెట్టుకున్న భక్తులు కూడా ఈ తల్లికి వచ్చి మా కోరికలు జరిగినాయి అని చెప్తూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు కూడా చండీ హోమాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుగుతున్నాయి. ఇక్కడ తల్లి స్వయంగా వెలిసింది. ఇక్కడ వెలిసిన వేళ ఊరు వాడ అంతా కూడా, దేశం అంతా కూడా వెగజిల్లి చాలా జనం వచ్చి కొన్ని కారణాల వల్ల, ఇబ్బందుల వల్ల రావడం మానేశారు. ఆర్చి మొదలు పెట్టాం అమ్మవారికి. కొన్ని కారణాలు చాలా బాధలతో మాకు వెనక ముందు ఎవరు సహకారం లేకపోయినా మా ఊరు ప్రజలందరూ కూడా, నాయకత్తులు అందరూ కూడా మాకు సహకారం కలిగించి మాకు ఎదరికి నడిపించి చేయూత నడిపించారు. అందరూ కూడా వాళ్ళందరూ ఆశీర్వాదం మాకు కావాలి. విజయదశమి పర్వదినములో అమ్మవారు లాస్ట్ పర్వదినం అమ్మవారి ఆర్చి ఓపెనింగ్ చేస్తాము. అందరి దగ్గరికి మేము భవానీ మాలతో వెళతాము. అందరూ కూడా రావాలని, అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ కలగాలని మేము అమ్మవారి సన్నిధానంలో ఉండి ఒక సేవకురాలుగా, నా భర్త ఒక సేవకుడిగా ఉన్నాం తప్ప మేము అమ్మవారి నుంచి ఏది ఆశించి ఏమీ చేస్తలేదు. ఇదంతా కూడా అమ్మ దయ ఉంటేనే ఏదన్నా జరుగుతుందని, అందరూ భర్తలందరూ రావాలని నేను ఎప్పుడు కూడా, నా కుటుంబం అందరూ కూడా కోరుకుంటున్నాం. తెలిసి కానీ తెలియక కానీ మా యందు ఎవరికైనా అపరాధం జరిగితే మమ్మల్ని మరణించండి. ఎందుకంటున్నానంటే ఈ నవరాత్రి పర్వదినముల యందు అందరూ కూడా అమ్మవారి ఆశీర్వాదం పొందాలి. దుర్గా, కాళీ, సత్తమ్మ తల్లిగా ఆ తల్లి ఆర్చి మీద ఎలా అయితే కూర్చుందో ఆ 3 రూపాలు కూడా అమ్మవారు అలాగే వచ్చారు. కాళీ అంటే భయపడద్దు, సత్తమ్మ అంటే భయపడద్దు. చెట్లో వెలిసారు కాబట్టి ఆవిడ సత్తమ్మ తల్లిగా పేరందుకుని ఊరిని కాపాడుతుంది. దుర్గాదేవి అంటే కాత్యాయని అవతారం. ఈ 9 అవతారాలు కూడా నవరాత్రులు పర్వదినం కాబట్టి అమ్మవారు 9 అవతారాలను పేరెళ్ళుకున్నది. అందుకనే శక్తి స్వరూపిణి, త్రినేత్ర ధారిణి ఆవిడ అని అంటారు. అందరూ కూడా దయచేసి ఈ నవరాత్రి పర్వదినములో భక్తులందరూ కూడా, అన్ని ఊరిలో అమ్మవారు చేసుకుంటుంది, ఈ ఊరిలో కూడా చీడుగులో గ్రామంలో అందరూ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ నవరాత్రి పర్వదినం అందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా గ్రామ ప్రజలకి, గ్రామ పెద్దలకి, తదుపరి అందరూ కూడా రాజకీయంగా కాకుండా ఇది ఒక అమ్మవారు వెలిశారు అని భక్తి భావాలతో అందరూ రావాల్సిందిగా నేను కూడా ఎవరినైనా సరే చిన్న పెద్ద లేదు అందరికీ నమస్కారం పెడుతున్నాను.
అమ్మవారు ఆ అవకాశం నాకు ఇచ్చింది కాబట్టి నేను ఇక్కడ చేస్తున్నానండి. నేను ఏదో చేశానని నన్ను చాలా మాటలు అంటున్నారు. నేను భరించలేకపోతున్నాను. ఇక్కడ నేను ఉండాలా వెళ్ళిపోవాలా కూడా నాకు తెలియట్లేదు ఇక్కడ. అందుకని గ్రామ ప్రజలు పెద్దలు అందరూ నన్ను సపోర్ట్ చేసి నన్ను ఆశీర్వదించారని కోరుకుంటున్నానండి. ఇంతకన్నా నేనేం చెప్పలేనండి. స్వయంభూగా వెలిసిందండి, నన్ను చెయ్యమంటుందండి. నాకు చెయ్యాలని లేదండి. ఆ తల్లి నాతో చేయించుకుంటుంది. ఎందుకు చేయించుకుంటుందో నాకు తెలియట్లేదు. నేను ఇప్పటికి వచ్చి ఆడలేదు. వృద్ధిగా కలగాలని, అందరూ నాకు తోడుగా ఉండాలని, రావాలని కోరుకుంటున్నాను. గ్రామ ప్రజలకి పెద్దలకి నా విన్నపం అండి. నా కష్టంతో నేను అప్పుల పాలైపోయి చేస్తున్నానండి. ఎవరు నాకు వద్దండి. నేను ఎవరన్నా లేని వాళ్ళు వస్తే చాలా ఎడుతానండి. ఇక్కడ నేను బాధపడతానండి. ఇంతకన్నా నేను చెప్పలేను. గ్రామ ప్రజలు పెద్దలందరూ రావాలండి. 2వ తారీఖుని ఓపెనింగ్ పెడతామండి. ఎవరి పేర్లు వేయాలి కూడా నాకు తెలియట్లేదండి. ఇంతకన్నా నేనేం చెప్పలేనండి. అనారోగ్యంతో వైద్య చికిత్స చేయించుకున్న వారికి ఆరోగ్యం విషయంలో ఆర్థిక సహాయం చేస్తూ వారికి అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా ఉంటున్నారని రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ వ్యాఖ్యానించారు. గోడారిగుంట పంతం నానాజీ నివాసం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు అయిన చెక్లను లబ్ధిదారులకు పంతం నానాజీ అందజేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా వైద్య చికిత్స చేయించుకున్న వారికి ఆర్థిక సహాయం అందజేస్తూ వారికి అండగా ప్రభుత్వం ఉంది అనే భరోసా కల్పిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఇప్పటి వరకు రూరల్ నియోజకవర్గంలో సుమారు 143 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్లను పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పుల్ల శ్రీరాములు, మాధవరావు, మాదరపు తాతాజీ, పాండ్రంగి రాజు, కంట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి, చాలా వరకు మెరుగైన పని చేస్తూ ఉన్నాయి. అది దాటిన తర్వాత ఆరోగ్యశ్రీలో కొన్ని కొత్తవి కూడా పెట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ కూడా అమల్లో జరుగుతూ ఉంది. అయినప్పటికీ కూడా ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయని రీతిలో ఇవాళ ఎవరన్నా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అక్కడ ఆరోగ్యశ్రీలో కానీ జనరల్ హాస్పిటల్లో కానీ బయట వైద్యం చేయించుకున్నప్పుడు అంటే వాళ్ళు అయినంత ఇవ్వకపోయినా ఎంతో కొంత నా వంతు సహాయం ఉంటుంది అని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ప్రతి క్షణం సీఎం రిలీఫ్ ఫండ్ ఏది పెట్టినా సరే, అలాగే హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఎల్ఓసి రూపంలో ఆ నిమిషాన్ని ధర్మాసుపత్రిలో ఆ వైద్యం ఉండకపోవచ్చు, ఆరోగ్యశ్రీలో కొంచెం దొరకపోవచ్చు, వాళ్ళకి మధ్యతరగతి కొన్ని కుటుంబాలు, గులాబీ కార్డులు ఉన్న కుటుంబాలకి కూడా వైద్యం అవసరం అవ్వచ్చు. అలాంటప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవాళ పెద్ద ఎత్తున మన కాకినాడ రూరల్లో ప్రత్యేకంగా ఈరోజు దాకా 143 పూర్తి చేయడం జరిగింది. ఇవాళ చెక్కులు ఇప్పటిదాకా పంపిణీ చేయడం. అందులో అనేక ఎల్ఐసీలు ఉన్నాయి. కోటి 22,67,952 రూపాయలు. ఈ దఫ 2 ఎల్ఓసీలు 8 ఇతర కలిపి 9,24,536 రూపాయలు ఈ దఫ ఇవాళ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఒకటి మీ ద్వారా పత్రికాముఖంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విన్నపం మీతో షేర్ చేసుకోదలుచుకున్నాను. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చెక్కులే కాకుండా మీ వెనకాల నేను ఉన్నానమ్మా అనే ఒక ధైర్యాన్ని ఆయన కలగజేస్తూ ఒక లేఖ రాయడం జరిగింది. ఆరోగ్యమే శ్రీమతి పోసిన సత్యవతి గారికి ఇచ్చిన చెక్కులో ఆయన చెప్తా ఉన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యవంతమైన వ్యక్తులతో ఆనందమైన సమాజం, వాటితోనే అత్యున్నత అభివృద్ధి సాధ్యం. శారీరకంగా మానసికంగా ఆరోగ్యం ఉంటేనే ఉల్లాసంగా ఉత్సాహంగా జీవించగలరు, కష్టపడగలరు, జీవితాన్ని సఫలం చేసుకోగలరు. కుటుంబంలో చాలా ముఖ్యమైన పాయింట్, ఒకరు అనారోగ్యం పాలైతే మొత్తం కుటుంబం కలిసి చెందుతుంది. మీ కుటుంబంలో వ్యక్తి అనారోగ్యం గురవడం నిజంగా బాధాకరం. మీకు కష్టం వెళ్ళినప్పుడు మీ కుటుంబాన్ని పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చాను. ఆ మాట ఇప్పుడు నిలుపుకుంటున్నాను. ఆసుపత్రి కోసం నా వంతు ఖర్చుగా మీకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 31,377 మంజూరు చేస్తున్నాను. ఈ మొత్తాన్ని చెక్ ద్వారా
మిమ్మల్ని మీకు పంపిస్తా ఉన్నాను. ఈ సహాయం మిమ్మల్ని సదృఢంగా సంపూర్ణ ఆరోగ్యంతో చేసి మీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించేలా ఉపయోగపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తాను. సదా మీ ఆయురారోగ్యాలతో బావది నాయన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఉమ్మడిగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వాలనే తాపంతో ఉన్నారు. కాబట్టి వారిద్దరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. వచ్చిన రోజు మటుకు మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. కాకినాడ జిల్లా అన్నవరంలో ఆదివారం శ్రీ సత్యదేవ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం లయన్స్ క్లబ్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలపాటి సుబ్బారావు ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ విచ్చేశారు. ఆయనతో పాటు ప్రతిపాడు ప్రముఖ న్యాయవాది బుగతా శివ, జోన్ చైర్పర్సన్ KRVV రమణ, రీజనల్ చైర్పర్సన్ శ్రీమతి చెరుకురి ఇంద్ర హాజరయ్యారు. కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా అడప సత్యబాబు, కార్యదర్శిగా పొన్నాడ సూరిబాబు, కోశాధికారిగా బుడ్డిగా వాసు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపాడు తుని ఏలేశ్వరంలో లయన్స్ క్లబ్ సభ్యులందరూ పాల్గొన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు అయిన పర్వత జానకీదేవి, డొంకాడ కిరి, మచ్చ నాగేశ్వరరావు, పంచాది గుర్రాజు, నానాజీ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు DJ రమణమూర్తి, కందర్ప శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. అంటే మూడు మాత్రమే చూస్తున్నాం. ఎప్పుడైతే లైన్స్ లో వస్తామో చుట్టూ ఉండేటటువంటి ప్రపంచాన్ని ఇటువంటి మహానుభావులందరినీ చూడడం వల్ల మనం ఇంకా గొప్ప వాళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా చెప్పి మన లైన్స్ క్లబ్ లో జాయిన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మా లైన్స్ క్లబ్ అన్నమాకి ఆల్రెడీ ఇప్పటి వరకు చెప్పుకున్నాము. మాది ఒక ట్రైన్ అయితే ఏ ట్రైన్ అయినా నడాలి అని అంటే ఒక చిన్న టెక్నిక్ ఉంటుంది. దానికి గల కారణం మా గిరి గారు. అన్నవరం లయన్స్ క్లబ్ అంటే గిరి గారని చెప్పుకుంటాము. మా క్లబ్ ఎంత సక్రమంగా నడవడానికి. అదేవిధంగా మాకు ఈ విధంగా అధ్యక్షుడు రావడం కూడా మాకు చాలా సంతోషం ఉంది. ఈరోజు ఈ క్లబ్కి ఎంతో దూరం నుంచి గాజువాక నుంచి వచ్చినటువంటి ఆలపాటి సుబ్బారావు గారికి మా క్లబ్ తరఫున, మా క్లబ్లో ఉన్న సభ్యులందరి తరఫున పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎంతో విలువైన సమయాన్ని గురించి ఇక్కడికి రావడం, మాకు కొన్ని మంచి సందేశాలు ఇవ్వడం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మాకు గెస్ట్ కింద వచ్చినటువంటి బొహ్తాశివ గారు కూడా ప్రముఖ న్యాయవాది గారు మాకు చాలా విషయాలు తెలియజేశారు. ఇది కూడా ఆయన కొన్ని మాకు సూచనలు కూడా చేశారు. అవన్నీ మేము పాటిస్తామని చెప్తాము. అదేవిధంగా నర్సీపట్నంలో పోయినటువంటి CH ఇందరి గారు కూడా తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఈరోజు మా క్లబ్కు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇన్స్టలేషన్ ఆఫీస్ అయినటువంటి జోన్ చైర్మన్ అయినటువంటి RVV రమణ గారికి కూడా మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఇతర సభ్యులకు, ఇతర లయన్స్ క్లబ్ సభ్యులకి, అదేవిధంగా ఎవరైతే పెన్షనర్స్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, రోటరీ క్లబ్ వారికి, అదేవిధంగా తుని క్లబ్ వారికి, ప్రతిపాడు, ఏలేశ్వరం, తుని మెయిన్స్ క్లబ్, అందరి క్లబ్లకి మా క్లబ్ తరఫున పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నర్సీపట్నం నుంచి మా క్లబ్ చేసినటువంటి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు పురుగుల మందుతో ఆత్మహత్యకు యత్నించారు. శుక్రవారం సాయంత్రం రత్నగిరి కొండ దిగువన ఉన్న సత్యనికేతన్ సత్రంకు చేరుకొని 8వ నెంబర్ గదిలోకి వెళ్లి తలుపులు మిడాయించుకున్న ఆయన ఎంతసేపటికి బయటకు రాలేదు. దీంతో అనుమానంతో సత్రం సిబ్బంది రాత్రి 10 గంటల సమయంలో బలవంతంగా తలుపులు తెరిచి చూడగా వెంకటేశ్వరరావు పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను తక్షణం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొంతకాలం క్రితం కొందరు తనను మోసం చేసి ప్రభుత్వ భూమిని లేఅవుట్లు వేసి తనకు విక్రయించారని, దీనికి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డానని చికిత్స పొందుతున్న వెంకటేశ్వరరావు తెలిపారు. అది 21 కొన్నాం. మొన్న రీసెంట్గా కూడాలోకి వెళ్ళి చూస్తే అంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అమ్ముదామని చూస్తే ఎవడో కొంటలేదు. మొత్తం అంతా గవర్నమెంట్ ల్యాండ్. మోసం చేసి అమ్మాను. అతను కోరపాడు బాబురావు
లేఖ శ్రీను, సాయి, బెండపూడోళ్ళు వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ లేఅవుట్ వేసి అమ్మారు. చాలా మోసం చేశారు మమ్మల్ని. 25 లక్షలు ముడిచాయి. నాకు డబ్బులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కొట్టి చేసేవాళ్ళు. 2021 మొన్న కుడాలోకి వెళ్ళి ఎల్ఆర్ఎస్ కడదామని చూస్తే అదంతా గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉంది. మా ఆవిడ ఎవరన్నా ఎవరు కొన్నారు? నాగాపట్ల సీతారాం. ఏదో వాళ్ళు లెటర్ ఇమ్మంటే నువ్వు ఎక్కడుంది చెప్పు. నువ్వు కూడా ఉంటారు. చాలా ఇంపార్టెంట్ అది. మన డబ్బులు మన ఎలా వస్తాయి? దీన్ని కంప్లైంట్ పెట్టారండి. కంప్లైంట్ పోలీస్ స్టేషన్ మీరు అన్నీ అయిపోయి ఎక్కడన్నా పరిష్కారం జరగట్లేదు. జరుపుకుందాం మా తోడళ్ళు గాళ్ళు కొన్నాను. వాళ్ళ దగ్గర నేను ఏం చెప్పాలో తెలియక చావు డిసైడ్ అయ్యాను. గవర్నమెంట్ ల్యాండ్ లేఅవుట్ వేసి అమ్మడం చాలా తప్పుగా. నరేష్ నీకు అల్లూరు జిల్లా రంపచోడవరం దేవీపట్నం మండలం ఇందుకూరు కొండధొరల సంఘం ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాడేరు మండలం చెందిన శ్రీధరి రామమూర్తి డివిజనల్ కోఆపరేటివ్ అధికారిగా పదవీ విరమణ చేసిన సందర్భంగా తన తోటి కులస్తులు అయినటువంటి కొండధొరల సంఘం కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది. సన్మానం అనంతరం రామమూర్తి మాట్లాడుతూ తన కొండధొరల సంఘం అభ్యున్నతికి కృషి చేస్తానని, కొండధొరల సభ్యులకు ఎటువంటి అవసరం వచ్చినా తాను అన్ని విషయంలో ముందు ఉండి సహకరిస్తానని తెలిపారు. అదేవిధంగా తూర్పు పశ్చిమ అల్లూరు జిల్లాలకు సంఘమునకు కార్యవర్గ సభ్యులను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందుకూరు కొండధొరల సంఘం సభ్యులు పాల్గొన్నారు. అల్లూరు సీతారాం జిల్లాలో నేను అదర్ కేసులు కొద్దిగా కూడా చేస్తున్నాను. ఇప్పుడు ముందుగా యూనిట్ లేపడం వల్ల కానీ అన్ని ఏకగ్రీవంగా ఎమ్మెల్యేకి ఎదుర్కొన్నాం. అంతా మన చట్టం అంటే లేపడం వల్ల ఇలా అవుతుంది. కాబట్టి అలాగే వచ్చేసరికల్లా ఏ పార్టీ అనేది సపోర్ట్ చేయాలి. అందుకనే రామూర్తి అన్న గారికి నా ఒక్క ఏదంటే మనం ఉపయోగపడతారు. ముంబై నుంచి మొన్న ఈస్ట్ వెస్ట్ గుంటూరు కృష్ణా శ్రీకాకుళం విజయనగరంలో ఇంతమంది కలవడానికి కారణము అన్నయ్య వాళ్ళు కృషి వల్ల కలిసాం. లేకపోతే మనం కలిసి మన పరిస్థితి ఉండేది కాదు. మనకు ఆ విషయం తెలియదు. ఎవరో ఉంటారు అలా కలిపేవారు. లేకపోతే విజయనగరం ఇప్పటికే చాలా సంబంధాలు అయింది. సంబంధాలు పిక్నిక్ లో మనం పిక్నిక్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ దూరం కాబట్టి ఆ పిక్నిక్ లో 10 మంది వచ్చేది. మీకు రాశారు కదా మీ అబ్బాయికి మరి ఇక్కడ చూసలేదు. అందులో బట్టి ఇలాంటిది మన కుటుంబాలకు కలవాలంటే సంబంధం కూడా కలవాలి. అందులో బట్టి మీరు కూడా సత్యం డీటెయిల్ ఇస్తే జై కొండధర, జై జై కొండధర. మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇందుకూరు గ్రామంలో ఇంతటి చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా నిర్వహణ కమిటీ వాళ్ళు చినవెంకటరమణ గారు, మరి పెంటన్ దొర గారు, ఇంకా లోవరాజు గారు, లవకేశ్వర నాకు సన్మానానికని మీరు ఏర్పాటు చేసిన సభ. కానీ నేనేమంటున్నానంటే ఇది మన జాతికి ఐక్యతకు ఐక్యత పరచడానికి ఏర్పాటు సభ అని నేను చెప్తున్నాను. మరి ఇలాంటి సమావేశాలు ఖచ్చితంగా మనం ఎన్నో జరుపుకోవాలి. మన జాతి గురించి ఎవరి జాతి వారి గొప్ప. ఈరోజు ఎనీవన్ అది క్రిస్టియన్ కావచ్చు, లేదా మనం అంతా హిందువులే అనుకున్నాము, క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే మరి అల్లాని కొలిసే లేదు. మరి కొండధర కులంలో పుట్టిన కూడా చచ్చేంత వరకు అదే కులంతో చనిపోవడం జరుగుతుంది. అది చాలా చాలా విషయాలు చెప్తున్నారు. నేను నాతో పాటు ఇంకా ఈరోజు వాళ్ళు స్వర్గంలో కొంతమంది పెద్దలు నా అప్లికేషన్ సరిపోయింది కాబట్టి నేను ఒక అప్లికేషన్ పెట్టి ఆ రోజు నుంచే చదవడం ప్రారంభించాను. సో అలాగా నేను సర్వీస్ కమిషన్లో గ్రూప్ 3 సర్వీస్లో నేను సెలెక్ట్ అయ్యి గ్రూప్ 3లో అంటే జూనియర్ ఇన్స్పెక్టర్ అంటారు. మాది కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఒక డిపార్ట్మెంట్. అందులో జూనియర్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యి అలా అంచెలంచెలు ఎదుగుతూ
డిప్యూటీ రిజిస్టర్గా గ్రూప్ 1 ఆఫీసర్గా నేను మరి రిటైర్ అవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎన్నెన్నో నేను జాబులు చేశాను. వాటన్నిటికంటే కూడా నా జాతికి ఒక సంఘాన్ని స్థాపించి నా జాతి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమల్ల నుంచి గుత్తెనదేవి వెళ్లే ప్రధాన పంట కాలువ పలుచోట్ల ఆక్రమణలకు గురవడంపై రైతులు ఆందోళన చెందుతూ ముమ్మిడివారం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజుకు వినతి పత్రం అందజేశారు. ప్రధాన పంట కాలువ ఆక్రమణలతో మురముల్ల, కొమరగిరి, ఎదుర్లంక, పాత ఇంజరం, జి మూలపురం, గుత్తైనదేవి ఇతర గ్రామాల్లో పంట భూములకు సాగునీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతులు ఎమ్మెల్యేకు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణలు తొలగించడానికి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే సుబ్బరాజుకు వినతి పత్రం అందజేశారు. మొన్న ఈ వాసరాజు గారు ఈ కాలువ నిమిత్తం రోటరీ క్లబ్ కూడా మీటింగ్ రైతులతో అందరూ చేశారు. అప్పుడు రైతులందరూ వచ్చారు. తర్వాత మనం అందరూ కలిసి రైతులు కొంతమంది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారికి మెమోరాండం ఇచ్చి ఈ కాలువ పరిస్థితి వివరించాం. ఆయన దీనికి అనుకూలంగా స్పందించి కమిటీ వేసి దాన్ని నిర్ధారించి దానికి మీకు న్యాయం చేస్తానని కలెక్టర్ గారు హామీ ఇచ్చినారు. తర్వాత మనం ఎమ్మెల్యే గారిని ఇప్పుడు కలిసి ఆర్డీఓ గారు కూడా దీనికి మెయిన్ లాక్ చూడడానికి వచ్చారండి. మొన్న ఆ లాక్ కూడా చూసి ఆయన ఈ కాలం కూడా చూశారంట. వేళ చూసి కూడా దీనికి న్యాయం చేస్తామని మనకి వాసరాజు గారికి హామీ ఇచ్చడం జరిగింది. కావున మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు దీనికి మనం లెటర్ మెమోరాండం ఇచ్చారు కదా, లెటర్ కూడా ఇచ్చాం కదా ఎమ్మెల్యే గారు. దానికి నేను మీద సందేశం ఇవ్వాల్సిందో కోరుతున్నాం. ఇది ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు కూడా మనం కొంతమంది రైతులు వెళ్ళి ఆయనకు కూడా మెమోరాండం ఇద్దామని అనుకుంటున్నాం. 11 గంటలకు ఎప్పుడో ఆయన కడుపుతున్నారు. అక్కడ కాకినాడ వద్దు, మేము ఇక్కడికే వస్తాను, మాకు ఇవ్వండి అని చెప్పారు. ఆయన కూడా కలిసి మనం ఈ మెమోరాండం ఇద్దాం. డ్రైన్ లోపలికి వచ్చేసి రూపాయలు వంతున అవతల నుంచి ఆ సైజ్ కాబట్టి పోతున్నారు. ఆళ్ళు ఉంటే అక్కడి నుంచి మొత్తం కలెక్ట్ చేసేయాలని కలిసేది. ఇంతమంది రైతులు వచ్చిన చాలా సంతోషం. ఐపోలవరం మండలం అనేది కులాలు వేరైనా మతాలు వేరైనా మన ఐక్యతగా ఉంటామని ఒక నమ్మకం. 2011లో మేము చేసిన ఉద్యమానికి మీరందరూ సహకరించారు. 16 మండలాలు మొత్తం కోనసీమ 16 మండలాలు మనకి సపోర్ట్ చేసినాయండి. అప్పుడు 14 మండలాలు అప్పట్లో అది కూడా చెప్పాలి, కాపు వరకు బాగా వర్క్ చేశారు. కొమరగిరిపట్నం నుంచి మొత్తం కొన్ని మండలాలు ఆకుమని కూడా చూపించేశారు. ఎమ్మెల్యే సచిన్ గారు ఇదంతా ఉంది, అన్నీ తెలుసు మీకు కొంతమంది పెద్దలు. సరే ఆ తర్వాత మేము మీటింగులు పెట్టి చాలా ఇబ్బందులు పడ్డాం. వెంకటేశ్వర గుడి దగ్గరికి వచ్చి ప్రపోజల్ పెడితే ఎకరానికి 100 రూపాయలు ఏమంటే కొంతమంది వ్యతిరేకించారు పార్టీ పరంగా. మాకు నిధి ఉండాలని పర్ ఇయర్ 100 రూపాయలు ఎకరానికి. దానికి ఒక కమిటీ వేసి ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇప్పుడు ఒక మినీ వ్యాన్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఒక కారు, ఒక లారీ వాళ్ళు కారు, ఒక సంఘం ఆడు వచ్చి నుంచుంటే ఆ ప్రెసిడెంట్ ఆ లారీలో ఆగాలి. అలాగే రైతు ఎందుకు చేయకూడదనే ఉద్దేశంలో సరే ఎకరానికి 100 అన్నాం. సరే అది క్యాన్సిల్ అయింది. ఇంటికి చెప్పింది ఏమిటంటే ఎమ్మెల్యేలు నేను ఈ మధ్యన అమలాపురం వెళ్తాం 2-3 సార్లు అరగంట పట్టిన రోజులు ఉన్నాయి మాదికేలం కొడుతుంది. ట్రాఫిక్ జామ్ రైతుల సమస్య కాదు, రోడ్డు సమస్య అందరికీ తెలుసుకుని ఆటోలు పక్కన పెట్టడం, ఒక ఎక్స్ప్రెస్ వస్తేనేమో 2వ వెహికల్ వెళ్ళకపోవటం, అక్కడ జనాలు ఎక్కించుకోవాలి, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకి పరిష్కారం కావాలంటే రైతులందరూ ఉద్యమించి మీరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నారు. కాలం పూసేయడం గతంతో ఒకసారి మళ్ళీ పూసేస్తామని చెప్పి 2014లో ఎక్కడ లేనప్పుడు రోడ్స్ యాక్ట్ అయింది. 4 వేస్ యాక్ట్ అయితే
ఈ కాలం మీద ఉన్న ఈ లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్న అన్ని కూడా తీసాం. పర్మనెంట్ కట్టడాలు కూడా తీసేది. రాజకీయ ఒత్తిడి కలెక్టర్ కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఆఫ్ చేయాలని చూసినా కానీ ఎవరైనా లెక్క చేయకుండా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఒక బండి కానీ ఏది లేకుండా చేసి రోడ్డు అప్పు చెప్పాం ఆ రోజు. దాని మీద నాకు కూడా రాజకీయంగా చాలా ఇబ్బందులు వచ్చాయి. తర్వాత ఎలక్షన్స్ లో జరిగేది మీకు చూసారు. అయినా కానీ ఇప్పుడు మనం అటువంటి లక్ష్యం ఏదైతే న్యాయం ఉందో జరగాలి. ఎవడన్నా కానీ రెండు పైపు కానీ ఏది పైపు కానీ దాంట్లో చెత్త పడితే కూర్చొని అప్పటి నుంచి మనం చెప్తాం. మధ్యలో మన ప్రభుత్వం మారిపోయింది, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ యథావిధిగా పెట్టేశారు. అయినా ఇప్పుడు ఏంటంటే విధిగా కొమరగిరి కానీ కింద అన్ని గ్రామాలు ఢిల్లీ వ్యవహారం దాకా అందరూ వాడుకుని నీళ్ళు అయ్యాయి కాబట్టి దాని ఇబ్బందిలో ఏ అక్రమం ఉన్నాయో తీయవలసిందే తప్పకుండా. ఆల్రెడీ మీరు కలెక్టర్ గారి దృష్టిలో పెట్టారు కాబట్టి దాన్ని మేము ఎప్పుడూ అన్యాయాన్ని సహకరించాం. ఏదైతే రైట్ ఉందో 6 మీటర్ల రోడ్డు నేను కూడా అదే మొన్న హైవే రోడ్డు 4 వే శాంక్షన్ అవుతుంది. 100 రోడ్డు ఎంటర్ ఇచ్చినారు. మన కొమ్మగిరిలో ఏ విధంగా కట్టాం కూడా హైవే వెళ్తే ఈ కాలువలంతా కూడా ఆ విధంగా కట్టినట్టయితే కాలువ ఎవరు రాదు. నెక్స్ట్ ఈ పక్కన అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి మేము ఇటు సైడ్ మా ఊరు సైడ్ అంతా 6 మీటర్లు బెడ్ విడిచి పెట్టి ఈ పక్క గోడ ఆ పక్క గోడ కడితే శాశ్వతంగా పరిష్కారం అవుతుంది కాబట్టి ఆల్రెడీ నేను మన హైవే అంతా మాట్లాడి ఆ గోడ పెట్టేస్తాం. కొమ్మగిరిలో అలా పెట్టాం. అలా పెట్టడం వల్ల వెనక్కి కూడా రాననుకుంటున్నాను. అది శాశ్వత పరిష్కారం అవుతుంది కాబట్టి దానికి నేను ట్రై చేస్తాను. ఈ లోపు ఇది ఉంది కాబట్టి డిపార్ట్మెంట్ వారంగా పెట్టారు కాబట్టి ఏదైతే అడ్డున్నాయో ఆ బడ్డీలన్నీ తీసేయమని చెప్పాను. ఖచ్చితంగా అందరూ కాలంలోకి ఇబ్బంది కలగకుండా ఏది పిల్లలు ఏమైనా వెనక్కి దింపినా అన్ని తీసేయాలని చెప్పి ఖచ్చితంగా చెప్పండి. మేము వాళ్ళకి ఏం సపోర్ట్ చేయం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీడిగ గ్రామంలో అభయ త్రిశక్తి సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో దసరా ఉత్సవరాట మహోత్సవ కార్యక్రమం. కాకినాడ గోడారిగుంటలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ. అన్నవరం లయన్స్ క్లబ్ కార్యాలయంలో శ్రీ సత్యదేవ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఇందుకూరు కొండదర్ల సంఘం ఆధ్వర్యంలో సీదిరి రామమూర్తికి ఘన సన్మానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.